తెలంగాణలో దీపావళి టపాసులతో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క రోజులోనే ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటికే హైదరాబాద్ తో సహా తెలంగాణలోని ముఖ్య నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. పారిశ్రామిక రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దీపావళి తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో AQI 386 మార్కుని దాటింది. కేవలం కొద్ది గంటల్లోనే ఆ స్థాయికి చేరింది. హైదరాబాద్ లో గత 4 ఏళ్లలో అక్టోబర్ నెలలో వాయు కాలుష్య తీవ్రత ఈ స్థాయిలో లేదని నిపుణులు అంటున్నారు. గత ఏడాది అక్టోబర్లో AQI ఒక్కసారి కూడా 100 దాటలేదు. ఇదే నెలలో గత 4 ఏళ్లలో ఒక్కసారి 150 దాటలేదు. కానీ ఈ ఏడాది ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతిరోజు భాగ్యనగరంలో AQI 100 నుంచి 150కి మధ్య నమోదవుతూ వస్తోంది. దీపావళి రోజు ఏకంగా అత్యధికంగా 386 స్థాయికి పెరగటం ఆందోళనకు గురి చేస్తోందని పర్యావరణవేత్తలంటున్నారు. గాలి నాణ్యత 301 నుంచి 400 మధ్య ఉంటే పర్పుల్ అలర్ట్ జారీ చేసి ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిగణిస్తున్నారు. ఆరోగ్యవంతులకు శ్వాసకోశ సమస్యలు రావచ్చు. గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. PM10 కణాల స్థాయి సాధారణ రోజుల్లో 91 mg ఉండగా దీపావళి నాడు 153 mgకి చేరినట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ అధికారులు చెప్తున్నారు. అయితే వాయు కాలుష్యం పెరిగినప్పటికీ ధ్వని కాలుష్యం తగ్గడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా భావిస్తున్నారు అధికారులు. 2 ఏళ్లుగా దీపావళి రోజున ధ్వని కాలుష్యం ఉదయం వేళ కంటే రాత్రి వేళ తక్కువగా నమోదు కావటమే నిదర్శనం అంటున్నారు. 2024 దీపావళి రోజున నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉదయం 68.89 డెసిబెల్స్ ఉండగా రాత్రి వేళ 65.68గా నమోదైంది. ఈ ఏడాది దీపావళి నాడు ఉదయం 64.03కి తగ్గగా రాత్రి వేళ మరింత తగ్గి 60.68% నమోదైంది. హైదరాబాద్ లో ప్రజలు అధిక ధ్వనిని సృష్టించే బాణాసంచా వైపు మొగ్గు చూపకపోవడంతో ధ్వని కాలుష్యం తక్కువగా నమోదైంది.